దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 14 మీనరాశి వారు ఇంట్లో ఒక రహస్యం బయటపడబోతుంది. మీరు ఎక్కడ ఉన్నా వీడియో చూడవలసిందే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశి వారికి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. తప్పకుండా ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. జనవరి 14 తారీఖున ఈ రాశి వారి యొక్క ఇంటిలో ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. అది ఏ రహస్యం, వారి యొక్క గోచర ఫలితాలు ఏమిటి, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రాశి వారు సమయపాలనకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యానికి, అలానే విధి విధానాలకి, క్రమశిక్షణకి సరైనటువంటి సమయపాలన అనేది పాటిస్తూ ఉంటారు. క్రమశిక్షణతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అధికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. అంటే వీరు ఏదైనా సరే సులువుగా సాధించాలి అనేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు అన్ని కూడా సులువుగానే సాధిస్తారు. ఎందుకంటే వీరి యొక్క ఆలోచన, విధి విధానం చాలా బాగుంటుంది. అలానే వీరు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీరి ఆరోగ్యంతో వీరు ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి ఒక యాటిట్యూడ్తో ఉంటారు. దానితో పాటు వీరు ఖచ్చితంగా జీవితంలో ఒకటి అనుకున్నారంటే అది విజయం సాధించేంత వరకు వదిలిపెట్టరు అనే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా సరే 10 మందిలో ఒక గుర్తింపును పొందాలి అనే భావనతో ఉంటారు. అంతేకాదు 10 మందిలో ప్రత్యేకంగా నిలబడాలనుకుంటారు. కష్టపడే స్వభావం అధికంగా ఉంటుంది. అందరినీ కూడా ప్రేమానురాగాలతో పలకరిస్తారు. ఈ రాశి వ్యక్తులు దూరం నుండి చూసిన వ్యక్తులు మాత్రం వీరు చాలా గంభీరమైనటువంటి కోపిష్ఠులు అన్నట్లు కనిపిస్తారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. వీరు చాలా ప్రేమతో కలిగి ఉంటారు. ఇరుగు పొరుగు యొక్క బంధుత్వాలను, అలాగే కుటుంబాల్లో బంధాలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అభివృద్ధి చెందే అవకాశాలైతే వీరికి కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన కొత్త సవాళ్లను స్వీకరిస్తూ ఉంటారు. వాటిని పరిష్కరిస్తారు. కొత్త అవకాశాలతో వృత్తి, వ్యాపారాల యందు అద్భుతాలను సృష్టిస్తారు. అలానే వేగంగా ఆలోచించే పనితత్వాన్ని కలిగినటువంటి వారు ఈ రాశివారు. వినూత్నమైనటువంటి పనులను, ఆలోచనలను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క ఇంట్లో ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ రాశి వారికి ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతూ ఉంటుంది. దానిని గమనించి, అంటే ఎప్పుడైతే ఈ రాశి వారి ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందో, కుటుంబంలో సమస్యలు లేకుండా సాఫీగా సాగిపోతుందో, లేదా అనుకున్నటువంటి పనులన్నీ అనుకున్న విధంగా అవుతున్నాయో, సాయంకాల సమయంలో ఒక మంచి సువాసన అనేది ఇంట్లో వస్తుంది. అప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఉందని గ్రహించుకోవాలి. అంతేకాదు జీవితంలో ఒక కష్టం నుండి వారికి విముక్తి అనేది లభిస్తుంది అని గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వారు ఇంట్లో ఉండే దైవశక్తిని గుర్తిస్తారో వారికి తప్పకుండా మంచి అనేది జరుగుతుంది. ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే గనక ఈ రాశివారు ఈ శక్తిని గుర్తించాల్సి ఉంటుంది. ఇంట్లో జరిగే మార్పులన్నిటికీ కారణంగా ఈ శక్తిని గనక గుర్తించినట్లయితే, లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ జనవరి మాసంలో వీరికంతా శుభకరంగా జరగబోతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.